Good evening to all. Myself Javed from Andhra Pradesh. My dear friends, టుడే మీ ముందుకు రావడం గల రీజన్ ఏమంటే ఒక మిషన్ అండ్ ఒక విజన్‌తో మీ ముందరికి నేనొచ్చాను. ఏమిటంటే నౌ ఏ డేస్ మనం మనకి బాగా తెలిసిందే చాలామంది గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి లాక్స్ ఆఫ్ పీపుల్ బయటికొస్తున్నారు. యెస్ ఆర్ నో? అలాంటి వాళ్ళకి బయట ఉపాధి ఎక్కడ లేదు. ఆన్ థట్ ప్రాసెస్‌లో మై డియర్ ఫ్రెండ్స్ వీళ్ళకంటూ ఒక ఉపాధిని క్రియేట్ చేయడం కోసం అవర్ కంపెనీ వేదామృత్ కంపెనీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ మీ ముందరికి తీసుకొనొచ్చింది. అండ్ దట్ టూ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందరికొచ్చాను. వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ కంపెనీ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం మీకోసం వచ్చాను. మా వేదామృత్ కంపెనీ మీకు ఎలాగా సహాయపడబో ప పడగల పడబోతుంది. ఎలా మీరు ఈ ఆపర్చునిటీ టేకప్ చేసి ఎలా మీ ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకోవచ్చు, ఎలా మీ కెరీర్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి అన్నిటికి మీకి సమాధానం ఇవ్వడం కోసం నేను మీ మీ ముందరికొచ్చాను. సార్ ఈ ప్రాజెక్ట్ ఎవరికి అవసరం అంటే అప్పులు, చీటీలు, అవమానాలు మీకంటూ మీరు ప్రూవ్ జేసుకోవాలి. ఇలా మీకంటూ ఒక పర్సనల్ ఎజెండా ఉండి, సొసైటీలో నాకంటూ ఒక గుర్తింపు రావాలి. నా ఫ్యామిలీకి మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి. నా పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మంచి స్థాయిలో చదివించాలి. మంచి ఇల్లు కట్టుకోవాలి. ఒక డ్రీమ్ కార్‌లో నా ఫ్యామిలీతో డ్రైవ్ చేయాలి. ఇలా ఏదైతే డ్రీమ్స్ ఉంటాయో, ఆ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ జేసుకోవాలి. మీకెలాంటి ప్లాట్‌ఫార్మ్ బయట లేదు అని మీరు నమ్మినప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్ మీకి 100% యూజ్‌ఫుల్ అవుతుంది సార్. 100% ఇక్కడ మాతో పాటు ఒక 2 ఇయర్స్ మీరు కమిటెడ్‌గా వర్క్ చేయగలిగితే, మీరు 2,00,000 సారీ వీక్లీ 2.5 లాక్స్, మంత్లీ 10 లాక్స్ ఈజీగా ఎర్న్ చేస్తారు సార్. ఓకే. వాట్ ఈస్ వేదామృత్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. ఓకే. థాంక్ యూ. వన్ సెకండ్ సార్. ఓకే. స్క్రీన్ షేరబుల్ సార్. ఓకే. థాంక్ యూ. వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ కంపెనీ. ఇది ఏమిటి? దీని నుండి మనకేం లాభం దొరుకుతుంది? ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం సార్. వన్ సెకండ్. ఓకే. వెల్కమ్ టు వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ కంపెనీ. వెల్కమ్ టు ఇండియాస్ రెవల్యూషనరీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మై డియర్ ఫ్రెండ్స్ ఇది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, మన ప్రీవియస్ డెకేడ్స్ మనం చూసినట్టయితే, ఒక్కొక్క డెకేడ్ ఒక్కొక్క ఇండస్ట్రీ రూల్ చేసింది. యెస్ ఆర్ నో? ఆటోమొబైల్ ఇండస్ట్రీ, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ, క్లోతింగ్ ఇండస్ట్రీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ రూల్ చేశాయి. నౌ ఏ డేస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రూల్ చేయబోతుంది. బికాస్ ఆఫ్ భారతదేశం మన ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక గెజెట్ ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. దాని గురించి మనం తెలుసుకుందాం. లీగల్లీ అప్రూవ్డ్. ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఇది లీగల్‌గా అప్రూవ్డ్ బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి లీగల్‌గా అప్రూవ్డ్ చెందినటువంటి బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ ఆఫ్ వేదామృత్. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వేదామృత్‌కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ హౌ డైరెక్ట్ సెల్లింగ్ వర్క్స్. సార్ మీరు చెప్పారు కదా! ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బీ ఎ పార్ట్ ఎలా అవ్వాలి నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో? అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? ఇది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమమ్ స్టార్టప్ కాస్ట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైనా టేకప్ చేయాలంటే మినిమమ్ స్టార్టప్ కాస్ట్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే పర్సనల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్.
మై డియర్ ఫ్రెండ్స్, అవర్ వేదామృత్ కంపెనీ ఈజ్ ఆఫరింగ్ ఈ బిజినెస్ మోడల్. సో ఈ బిజినెస్లో మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉన్నా, ఎలాంటి ఎడ్యుకేషన్ ఉన్నా, మీకంటూ ఏమీ లేకపోయినా కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని ఒక కసి ఉంటే మా కంపెనీ మీకు పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇవ్వబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. బయట ఏ ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని మీరు గ్రో చేయడానికి ఏ ఏ ట్రైనింగ్స్ అండ్ మీ డెవలప్మెంట్ కోసం ఎవరు థింక్ చేయరు. బట్ అవర్ వేదామృత్ కంపెనీ మీరు ఒక్కసారి మినిమం స్టార్టప్తో స్టార్ట్ చేశారంటే మీ జర్నీ సక్సెస్ అయ్యేంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు తీసుకుంటారు. పొటెన్షియల్ ఫర్ హై ఎర్నింగ్స్, ఇక్కడ చాలా ఎక్కువ ఆదాయం పొందడానికి ఒక మార్గం ఉంది. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం ఉందంటే దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. బీ యువర్ ఓన్ బాస్. ఇక్కడ మీకు మీరే బాస్గా ఉంటారు సార్. ఇక్కడ మిమ్మల్ని ఎవరో వచ్చి మిమ్మల్ని ఈ వర్క్ చేయి ఆ వర్క్ చేయి అని ఎవరు ఫోర్స్ పెట్టరు. బీ యువర్ ఓన్ బాస్. ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్. మీ టైం ఏదైతే ఉందో ఖాళీ సమయం, ఆ ఖాళీ సమయాన్ని వేచించి ఇక్కడ మీరు చాలా ఎక్కువగా ఎర్నింగ్స్ చేయగలరు. ఓకే. డైరెక్ట్ కస్టమర్ రిటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. డే మీరు బిజినెస్ చెప్తున్నారు కదా సార్, మార్కెట్లో కూడా బిజినెసెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ బిజినెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని మీకు క్వశ్చన్ రావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ట్రెడిషనల్ బిజినెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి మీకు డీటెయిల్గా ఒక చెప్తాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో. మ్యానుఫ్యాక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ తీసుకున్నట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, ట్రెడిషనల్ బిజినెస్లో అది మ్యానుఫ్యాక్చర్ అవడానికి గల కాస్ట్ ఏదైతే ఉందో ₹2 పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ₹2 ఆర్ ₹1 పడుతుంది మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో. మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో నుండి ఎవరైతే ఉన్నారో సంతూర్ సోప్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో సంతూర్ కంపెనీ, వాళ్ళు 40% 40% 40% రూపీస్ అనేది వాళ్ళు పెట్టుకొని మిగిలిన మార్కెట్లో మనకి ₹10కి ఏదైతే సోప్ వస్తుందో దాన్ని ఆ ₹10 ఎలా పంచుతున్నారో ఒకసారి చెక్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సిఎఫ్ అండ్ ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్టు, హోల్సేలర్, రిటైలర్, ఇలా వీళ్ళకి ఒక్కొక్క రూపాయి పంచుకుంటూ వెళ్ళినట్టయితే మన దగ్గరకు వచ్చేలోపు మనకి ఈ సబ్బు గురించి నాలెడ్జ్ కావడం కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద పెద్ద బిగ్ సెలబ్రిటీస్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్. ఎస్ ఆర్ నో? ఈ సర్కిల్ అనేది మన చైన్ అనేది దాటి వచ్చే లోపల ₹2కి మ్యానుఫ్యాక్చర్ అయిన సోపు మనకి ₹10 పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ సరే సార్ మీరు ₹2 చెప్తున్నారు కదా, నేను డైరెక్ట్ వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటాను సార్ అని అంటారు. అన్నప్పుడు మీరు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గరికి వెళ్తే అతను ఇస్తాడా మై డియర్ ఫ్రెండ్స్? నో. ఎందుకంటే సిఎఫ్ అండ్ ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, ఇది ఏదైతే చైన్ ఉందో వాళ్ళు ఆ చైన్ని ఫాలో అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది ఏదైతే చేతులు మారుతుందో ఆ క్రమంలో మనకి పైసలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్లో ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మ్యానుఫ్యాక్చర్ నుండి కంపెనీకి వస్తుంది, కంపెనీ నుండి మనం ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ టేకప్ చేస్తారో మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్కి వెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే 60% ఉంటుందో ఆ 60% అనేది డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంది మన కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్? దాని గురించి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. నౌ ఇట్ ఈస్ చాలామంది చా డైరెక్ట్ సెల్లింగ్ మీద అవగాహన లేక చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. దానికోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ వర్సెస్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. ఓకే. డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైతే ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ మీరు ట్రస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన దాంట్లో నుంచి మీకు కొన్ని పాయింట్స్ మీకు చెప్పబోతున్నాను. రియల్ ప్రోడక్ట్, జెన్యూన్ గూడ్స్, సర్వీస్ ఆర్ ఆఫర్డ్. ఇక్కడ ఏమైతుందంటే మై డియర్ ఫ్రెండ్, డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, అది జెన్యూన్ ప్రోడక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ బయింగ్ సెల్లింగ్ లాగా జరగబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనీ సర్క్యులేషన్లో ఏమవుతుందంటే నో ప్రోడక్ట్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్ బేస్డ్ ఇన్కమ్, ఎర్నింగ్స్ కమ్ ఫ్రమ్ సేల్స్ నాట్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఏదైతే ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్ టర్న్ ఓవర్ బేస్డ్ మీద మన ఇన్కమ్ డిపెండ్ అవుతుంటుంది తప్ప హెడ్ కౌంట్ మీద బిజినెస్ డిపెండ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనీ సర్క్యులేషన్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంతమందిని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారో అన్ని పైసలు వస్తాయి. డిపెండ్స్ ఆన్ న్యూ మెంబర్స్. మనీ సర్క్యులేషన్లో. డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, కస్టమర్ సెంట్రిక్, ఫోకస్ ఆన్ కన్సూమర్ సాటిస్ఫాక్షన్, రిపీట్ బిజినెస్. మనీ సర్క్యులేషన్, మిస్లీడింగ్ ప్రామిసెస్, క్విక్ మనీ, నో ఎఫెక్ట్ అప్రోచ్.
డైరెక్ట్ సెల్లింగ్ లీగల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ గవర్నర్డ్ బై ది గవర్నర్డ్ బై ది డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021. ఏదైతే 2021లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి నామ్స్ వచ్చాయో అది లీగల్గా ఏదైతే ఉంటాయో ఆ నామ్స్ ని ఫాలో అవుతున్న కంపెనీ అవర్ వేదామృత్ కంపెనీ. మనీ సర్క్యులేషన్ ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇల్లీగల్ ఇన్ ఇండియా బ్యానడ్ అండర్ ది ప్రైజ్ చీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ 1978 యాక్ట్ కింద మనీ సర్క్యులేషన్ ని బ్యాన్ చేశారు. ట్రాన్స్పరెన్సీ, క్లియర్ కాంపన్సేషన్ ప్లాన్స్ అండ్ రిఫండ్ పాలసీస్. డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే క్లియర్ కాంపన్సేషన్ ప్లాన్ ఉంటుంది, రిఫండ్ పాలసీస్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే మనీ సర్క్యులేషన్లో హిడెన్ స్ట్రక్చర్, నో ట్రాన్స్పరెంట్ బిజినెస్ మోడల్. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు మనీ సర్క్యులేషన్లో. డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ట్రైనింగ్ అండ్ సపోర్ట్. కంపెనీస్ ఇన్వెస్ట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్. మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో దానికి డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం. మనీ సర్క్యులేషన్లో ఏమవుతుందంటే నో ట్రైనింగ్ సపోర్ట్, ఫోకస్ ఓన్లీ ఆన్ మనీ ఇన్ఫ్లో. డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, కన్సూమర్ ప్రొటెక్షన్, బయ్యర్ ఎంజాయ్ వారంటీస్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అండ్ రిటర్న్స్ ఆప్షన్ ఉంటుంది. మనీ సర్క్యులేషన్లో నో కన్సూమర్ రైట్స్, నో ప్రోడక్ట్, నో ప్రొటెక్షన్ ఫర్ పార్టిసిపెంట్. ఎన్సిహెచ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎన్సిహెచ్ కంపెనీ విల్ బి లిస్టెడ్ ఇన్ ది నేషనల్ కన్సూమర్ హెల్ప్ లైన్ సెంటర్. మనీ సర్క్యులేషన్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రాడ్ అండ్ రిప్యుటేషన్ బ్రింగ్స్ డిస్ట్రిక్ట్ టు ది ఎంట్రీ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ కంప్లైన్స్, రెగ్యులర్ ఆడిట్స్ అండ్ లీగల్ చెక్ ఎన్ష్యూర్ legitimacy. Money circulation, legal risk can be lead to heavy fines and imprisonment. Okay, my dear friends. Sorry, my dear friends. Okay. This is the most important slide, my dear friends. This is a cash flow quadrant. రాబర్ట్ కియోసకి అనే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, తను భూమి మీద ఎవరైతే అమౌంట్ ఎర్న్ చేస్తున్నారో, ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళని 4 టైప్స్గా డివైడ్ చేసిండు మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఫర్ ఎంప్లాయీ, ఎస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, బి ఫర్ బిజినెస్ మ్యాన్, ఐ ఫర్ ఇన్వెస్టర్. ఇందులో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే మనీ ఎర్న్ చేస్తున్నారో వీళ్ళలో వీళ్ళ హాబీస్ వీళ్ళ డైలీ రొటీన్ లైఫ్, వీళ్ళ నుండి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది తను వివరించాడు. ఎలా అంటే నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఫర్ ఎంప్లాయ్, ఎంప్లాయ్మెంట్లో ఏమైంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ మీన్స్ తనకంటూ ఒక స్కిల్ ఉంటుంది, ప్లస్ టైం ఉంటుంది. స్కిల్ టైంని ఒక కంపెనీ వాళ్ళకి ఇస్తాడు, అప్పుడు తనకి పైసలు వస్తాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కంప్యూటర్ స్కిల్ ఉంది, నా దగ్గర టైం ఉంది. ఈ కంప్యూటర్ స్కిల్ అండ్ టైంని ఏం చేస్తుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు నన్ను హైర్ చేసుకొని పర్ మంత్ 30,000, 40,000, 50,000 రూపీస్ ఇస్తాడు. ఇస్తారు నో మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ పాటు నా ఫ్యామిలీతో పాటు వెకేషన్కి వెళ్ళాను. మా బామ్మడిదినో మా తమ్ముడు పంపిస్తారంటే యాక్సెప్ట్ చేస్తారా మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ? యాక్సెప్ట్ చేయరు. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక 2 మంత్స్ కానీ నేను వెళ్ళలేదంటే నా రిజిగ్నేషన్ లెటర్ నాకు ఇచ్చి పంపిస్తారు. ఎంప్లాయ్మెంట్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు అక్కడ ప్రజెంట్ ఉంటేనే మీకు ఇన్కమ్ వస్తుంది, లేదంటే రాదు. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజర్ ప్లేస్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ మై డియర్ ఫ్రెండ్స్, ఎంప్లాయ్మెంట్. ప్రైవేట్ ఎంప్లాయీగా ఉంటే అది ఇంకా చాలా చాలా డేంజర్. ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్, మీరు ఎక్కడ ఉన్నారనేది మీరు చెక్ చేసుకోండి. ఎస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, వీళ్ళు ఏం చేస్తారంటే మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరి కింద పని చేయరు, వీళ్ళ కోసం వీళ్ళే ఒక వృత్తిని తయారు చేసుకుంటారు. వీళ్ళ కోసం వీళ్ళే ఒక వృత్తిని తయారు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, లాయర్స్, షాప్ కీపర్స్, ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ని తీసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది, టైం ఉంటుంది. ఈ స్కిల్ టైం వీళ్ళ కోసం వీళ్ళు వేచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ తన క్లినిక్లో ఉంటేనే తనకంటూ డబ్బులు వస్తాయి, లేదంటే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ తను కూడా ఒక 10 డేస్ తన ఫ్యామిలీతో పాటు బయటికి వెళ్ళినాడు, ఫారెన్కి, వెకేషన్కి, ట్రిప్స్కి వెళ్ళినాడు, తనకు డబ్బులు వస్తాయా మై డియర్ ఫ్రెండ్స్? రావు. తన క్లినిక్లో ఉండి తన టైం తాను స్పెండ్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేదంటే రావు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. బిజినెస్
బిజినెస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏమైతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్లో వీళ్ళకంటూ ఒక సిస్టమ్ అనేది పని చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్ అంటే గుర్తొచ్చేది బిగ్ బిలి ఆ, ఆ, ధీరుభాయ్ అంబానీ సార్, ఇలా అంబానీ ఫ్యామిలీస్ మనకి గుర్తొస్తాయి. రతన్ టాటా సార్, అదానీ సార్, ఇలా వీళ్ళు గుర్తొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో కూడా తన ఫ్రాంచైజీ అనేది ఓపెన్ చేశారు, రిలయన్స్ మార్ట్. ఎస్ సార్ నో? రిలయన్స్ మార్ట్లో ముఖేష్ అంబానీ సార్ ఉంటారా మై డియర్ ఫ్రెండ్స్? ఉండరు. ఎందుకు ఉండరు అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇతనికంటూ ఒక సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ సార్ ఒక ఫారెన్కి 1 మంత్ పాటు బయటికి వెళ్ళిండ్రు. తను మా బాస్ వెళ్ళినారని ఎప్పుడైనా రిలయన్స్ షటర్స్ క్లోజ్ చేశారా? లేదు. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫారెన్కి వెళ్ళినా కూడా వాళ్ళకి అకౌంట్లో ఏదైతే రావాల్సిందో అది అకౌంట్లో పడుతుంటుంది. అలాంటి సిస్టమ్ని వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ ఆ, వీళ్ళు కంటూ ఒక సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్, మేనేజర్ ఉంటాడు, అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, కౌంటర్స్లో వర్క్ చేయడానికి వీళ్ళు ఉంటారు. ఇలా వీళ్ళకంటూ ఒక సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళకి వీళ్ళు ఉన్నా లేకున్నా కూడా పైసలు వస్తాయి. ఐ ఫర్ ఇన్వెస్టర్. ఏ ఫర్ ఇన్వెస్టర్ అంటే మీన్స్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు పని చేయరు, వీళ్ళ కోసం డబ్బులు అనేవి పని చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడము ఇలాంటివి జరుగుతుంటాయి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ ఏమవుతుందంటే ఈ అండ్ ఎస్లో ఏమవుతుందంటే ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు ఉంటేనే పైసలు వస్తాయి, లేదంటే రావు. యాక్టివ్ ఇన్కమ్ అని ఉంటుంది. బి ఫర్ బిజినెస్ మ్యాన్ అండ్ ఐ ఫర్ ఇన్వెస్టర్లో ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. వీళ్ళున్నా లేకున్నా పైసలు అనేవి వస్తాయి. ఇక్కడ ఈ ఎంప్లాయీ కేటగిరీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ నుండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, బిజినెస్ చేయడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇవ్వబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే నై సో మన ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్లో 95% ఆఫ్ ది పీపుల్ ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీలోనే బ్రతుకుతున్నారు. 5% పీపుల్ మాత్రమే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్లో బతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే 95% అంటే 100కి 95 మంది ఇక్కడ ఉన్నారు. 95 పీపుల్ రూ. 5ని పంచుకుంటున్నారు. 5 పీపుల్ 95 రూపీస్ని పంచుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. బిజినెస్, వాట్ ఈస్ బిజినెస్? బిజినెస్ అంటే ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్. ఓకే, సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాం. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో నుండి ఒక ప్లేస్కి వెళ్ళాలి. హైదరాబాద్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడానికి అదే నా ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా వెళ్ళాలో తెలియదు. ఎస్ ఆర్ నో? ఎక్కడి నుండి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఓకే. అండ్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఆటో ఎక్కితే, కార్ ఎక్కితే ఎన్ని పైసలు అవుతాయి, ఎంత అడుగుతాడు, ఇవన్నీ భయాలు ఉంటాయి. ఎస్ ఆర్ నో మై డియర్? అది నా ప్రాబ్లం. ఒక ప్లేస్ నుండి ఇంకా వెళ్ళేది నా ప్రాబ్లం. నా ప్రాబ్లమ్ని క్యాచ్ చేసుకొని ఊబర్, ఓలా వీళ్ళందరూ క్యాచ్ చేసుకొని మై డియర్ ఫ్రెండ్స్ ఒక యాప్ని लॉन्च చేశారు. అగే కైగా గేమింగ్ బాగా నగో బాలు డోర్ దాలు సైడ్ డోర్ దాల్ సబే హా సబీ సారీ. ఓకే. వీళ్ళు నా ప్రాబ్లమ్ని క్యాచ్ చేసుకొని ఒక సొల్యూషన్ అనేది క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్, ఓలా నా ప్రాబ్లమ్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అలాగే నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, అక్కడ నాకు హంగ్రీగా ఉంది, ఆకలిగా అనిపించింది. నా ఆకలిని అనే ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎవరు ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్? స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ ఇచ్చారు. ఎస్ సార్ నో? మనకి ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలిగితే ఒక పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేసి దాని నుండి మనం ఎక్కువ టర్న్ ఓవర్ చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మా కంపెనీ బిజినెస్ ఏమి ఇస్తుంది అనేది తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ కంపెనీ. మనం మాట్లాడుకున్నట్టే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యువర్ పాత్ టు హెల్దియర్ లైఫ్. అవర్ కంపెనీ ఈజ్ ఆఫరింగ్ యూ
ఆఫరింగ్ టు యూ హెల్త్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. వెల్నెస్ ఇండస్ట్రీలో నుండి మిమ్మల్ని ఇన్వైట్ చేయబోతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద మోస్ట్ రూలింగ్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ ఫ్యూచర్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ యూ క్యాన్ ఏబుల్ టు ఎర్న్ క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్ ఇండస్ట్రీ ఈ రోజుల్లో చాలా మందికి ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దానివల్ల చాలా 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 జబ్బులు రాబోతున్నాయి, వస్తున్నాయి కూడా. ఎస్ సార్ నో. అందుకోసమే మా కంపెనీ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ కోసం ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని డిజైన్ చేసింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు నవేడేస్ మనం చూసుకున్నట్టయితే డిప్రెషన్ 56 పీపుల్ 56% ఆఫ్ పీపుల్ బాధపడుతున్నారు. స్ట్రెస్ 76% ఆఫ్ పీపుల్ బాధపడుతున్నారు. ఒబేసిటీ 79% ఆఫ్ ది పీపుల్ బాధపడుతున్నారు. స్కిన్ ఇష్యూ 43% ఆఫ్ ది పీపుల్ బాధపడుతున్నారు. హార్ట్ 59% ఆఫ్ ది పీపుల్ బాధపడుతున్నారు. దీని గల రీజన్ ఏంది మై డియర్ ఫ్రెండ్స్? ఓన్లీ వన్ థింగ్. ఈరోజు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అండ్ ఏదైతే పొల్యూషన్ ఉందో దీనివల్లనే మన లైఫ్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మన తాత ముత్తాతల వాళ్ళు 100 ఇయర్స్ బతికారు. మనం నౌ ఏ డేస్ 60 ఇయర్స్‌కొచ్చాం. దానికి గల రీజన్ ఏంటి ఫ్రెండ్స్? మనకందరికి తెలిసిందే. వాళ్ళు ఏదైతే పండించేవాళ్ళో అది ఆర్గానిక్‌గా పండించేవారు. ఈరోజు కెమికల్ లేకుండా ఏ ఫుడ్ రావడం లేదు. యెస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన తాత ముత్తాతల వాళ్ళు 100 ఇయర్స్ బతికారంటే వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకున్నారో అదే ఒక మెడిసిన్‌లా పనిచేసేది. ఈరోజు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అదే ఒక స్లో పాయిజన్ అవ్వబోతుంది. యెస్ ఆర్ నో. మనం చూసుకున్నట్టయితే బయట జంక్ ఫుడ్స్, చికెన్ పకోడాస్, గోబీస్, ఫాస్ట్ ఫుడ్స్, కేఎఫ్‌సి ఇలా ఈ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటున్నాం. ఇన్‌స్టంట్ ఫుడ్‌కి మనం అలవాటు పడ్డాం. నాలికకి రుచిగా ఉన్నటువంటి ఫుడ్‌ని మనం ఇష్టంగా తింటున్నాం. యెస్ ఆర్ నో. దానికోసమే మనకి జబ్బులు రాబోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దాని గురించి ఈ అన్నిటి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏదుంది? అది చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. దీనన్నిటికి సొల్యూషన్ ఏదంటే అవర్ కంపెనీ ఈస్ లాంచింగ్ ఏ వండర్‌ఫుల్ ప్రోడక్ట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ వేదాస్ ప్రో పల్స్ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్. ఇందులో మనం చూసుకున్నట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, వేదాస్ ప్రో పల్స్‌లో మనకి వేదాస్ ప్రో పల్స్ సన్ రైజ్ అని ఒకటి సాచెట్ వస్తుంది. అలాగే సన్‌సెట్ అనే ఒక సాచెట్ వస్తుంది. ఇదొక ప్రోడక్ట్ 2 ప్రొడక్ట్స్ ఇందులో వస్తాయి. ఇది 30 సాచెట్స్ వస్తాయి. అండ్ ఇవి 30 సాచెట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. 20 ఎంఎల్ ఇది ఉంటుంది. 20 ఎంఎల్ ఇది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇవి తీసుకోవడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఫర్ అస్? ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఎవరెవరు వాడొచ్చు అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్‌లో చిన్న పిల్లల దగ్గర నుండి ముసలాళ్ళ వరకు ఎవరైనా వాడొచ్చు. హెల్త్ కాన్షియస్ నాకు కావాలి, హెల్త్ మంచిగా అవ్వాలి అనే వాళ్ళు ప్రతి ఒక్కరు వాడొచ్చు. ఇది ప్రివెన్షన్ పర్పస్‌గా పనిచేస్తుంది. మనకేదైతే జబ్బు వచ్చింటో దాన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని లీడ్ చేయడం కోసం కూడా పని చేయబోతుంది. ఇది వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. అండ్ వాట్ ఆర్ ద ఇంగ్రీడియెంట్స్ అనేది ఇందులోనే చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. వేదాస్ ప్రోపల్స్. వేదాస్ ప్రోపల్స్ సన్‌రైజ్ ఈస్ నాట్ ఏ జస్ట్ ఎ డ్రింక్. ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ ఇన్ వెల్‌నెస్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. Born from the born from the fusion of Ayurveda, modern science, and rare global botanicals. Every 20 ml sachet is a powerhouse of 51 super ingredients, herbs, vitamins, and adaptogens. మై డియర్ ఫ్రెండ్స్, 51 రకాల హెర్బ్స్, విటమిన్స్ అండ్ ఇవన్నీ యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది. విత్ ఆస్ట్రోనెన్స్ 40,000 వరకు వాల్యూ ఉంటుంది. ఎవ్రీ 20 ఎంఎల్‌లో 40,000 వరకు వాల్యూ మనకు బాడీకి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం యాస్ పర్ డబ్ల్యూహెచ్ఓ ఒక పర్ డేకి 9,000 వరకు వాల్యూ పర్ డే మనకి కావాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం వరాక్ వాల్యూ ఈరోజు మనం చూసుకున్నట్టయితే 9,000 వరాక్ వాల్యూ మనకు రావడం లేదు. యాస్ పర్ ది డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే రోజుకి ఒక ఫ్రెష్‌గా ఆర్గానిక్ ఫ్రూట్స్ 5 కేజీస్ తినమంటుంది. నౌ ఇట్ ఈస్ పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్? నో. పాసిబుల్ అవ్వదు. యెస్ ఆర్ నో. అలాగే అది తీసుకోవడం వల్ల ఏమైతుందంటే మనకి 9,000 వరకు వాల్యూ వస్తుంది. కానీ ఈ 20 ఎంఎల్ ఆఫ్ వేదాస్ ప్రోపల్స్ సన్‌రైజ్ డ్రింక్ మీరు తీసుకోవడం వల్ల 40,000 వరకు వాల్యూ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ
ఇందులో ఏమేమి ఉన్నాయంటే మై డియర్ ఫ్రెండ్స్, మీకు హైలైట్గా నేను చెప్తాను. సి బక్తాన్, అసైబెర్రీ, రిజర్వేటాల్, సిఓక్యూ 10 అండ్ జిన్సెన్ యూనిట్ టు ఇగ్నిటీ ఎనర్జీ, ఇవన్నీ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దీంతో పాటు చాలా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. సి బక్తాన్, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తన డే స్టార్ట్ అవుతుందంటే సి భక్తతోనే స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి వండర్ఫుల్ ఫ్రూట్స్ ఉంది. ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ మిక్స్ చేసి ఆల్మోస్ట్ 51 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటి సన్ రైజ్ వేదాస్ ప్రోపల్స్ సన్ రైజ్ డ్రింక్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ వేదాస్ ప్రోపల్స్ మై డియర్ ఫ్రెండ్స్. బెనిఫిట్స్ ఏంటంటే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది తీసుకోవడం వల్ల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మన బాడీలో మనం ఈరోజు చూసుకున్నట్టయితే పొల్యూషన్ అండ్ మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫ్రీ రాడికల్స్ మన బాడీలో వస్తున్నాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని ఫైట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఎండ్యూరెన్స్, పర్ఫార్మెన్స్ అండ్ సపోర్ట్, ఇది తీసుకోవడం వల్ల స్ట్రెంగ్త్ ఇన్ న్యాచురల్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. డే టైమ్ మెంటల్ అలర్ట్నెస్ కోసం పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సెల్యులార్ ఎనర్జీ యాక్టివేషన్ పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసం బాగా పనిచేస్తుంది. రేడియంట్ రిసిలెంట్ స్కిన్ ఇష్యూస్కి బాగా పనిచేయబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మజిల్ సపోర్ట్ అండ్ రికవరీ కోసం పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఐ కంఫర్ట్ అండ్ విజువలేషన్, మెటబాలిక్ ఎఫిషియన్సీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, అడ్రినల్ సపోర్ట్స్, ఇలా లేడీస్లో ఏవైతే గ్లెనికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మై డియర్ ఫ్రెండ్స్, వాటన్నిటికీ పని చేయబోతుంది. స్ట్రాంగ్ హెయిర్ అండ్ నెయిల్స్, నవే డేస్లో స్ట్రాంగ్ హెయిర్ అండ్ నెయిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఒక పెద్ద మార్కెట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ 2014లో 80,000 crores అనేది స్ట్రాంగ్ హెయిర్ అండ్ నెయిల్స్ మీద జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి గొప్ప ఆ! గొప్పగా యూజ్ అవ్వబోతుంది మై డియర్ ఫ్రెండ్స్ మన ప్రోడక్ట్. సపోర్ట్ కార్డియోవాస్కులర్ సపోర్ట్, బ్లడ్ హెల్త్, ఇలా పనిచేయబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. వేదాస్ ప్రోపల్స్ సన్ సెట్ డ్రింక్, ఇది తీసుకోవడం వల్ల ఏమైతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే కనబడుతున్నాయో ఆల్మోస్ట్ 31 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసినటువంటి వేదాస్ ప్రోపల్ సన్ సెట్ డ్రింక్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. ఇది తీసుకోవడం వల్ల స్మూత్ డైజెషన్ జరుగుతుంది, రెగ్యులర్ బౌల్ మూవ్మెంట్ ఉంటుంది, డిటాక్స్ క్లీనెస్ ఉంటుంది, స్మూతీ యాసిడిటీ ఇండి ఇండిషన్ ఉంటుంది, ప్రమోట్ ఈవినింగ్ కామ్, మనకి గుడ్ మూడ్ ఉండి నిద్ర వచ్చేలా చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ రెస్ట్ఫుల్ స్లీప్, నిద్ర హ్యాపీగా జరగడానికి పనిచేస్తుంది. లివర్ ప్రాబ్లమ్ పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నౌరిష్ గట్ హెల్త్కి మంచిగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న పనిచేస్తుంది. స్ట్రెంగ్త్ ఇన్ న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. రిచ్ ఇన్ క్లోరోఫిల్ మై డియర్ ఫ్రెండ్స్. సపోర్ట్స్ బ్రెయిన్ అండ్ మెమరీ హెల్త్. ఈరోజు మనం పిల్లలు చూసుకున్నట్టయితే వాళ్ళు ఎగ్జామ్స్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఏదైతే చదువుకుంటారో అది మర్చిపోతుంటారు. ఎస్ సార్, మతిమరుపు అనేది వస్తుంది. ఇది ఈ వేదాస్ ప్రోపల్స్ తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. వాటి వండర్ఫుల్ ప్రోడక్ట్ నన్ను అడిగితే ఒకే ప్రోడక్ట్ ఇలా వర్క్ చేస్తుందంటే డిఫరెంట్‌గా చాలా చాలా వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఒకసారి మార్కెట్‌లోకి వెళ్ళినట్టయితే థైరాయిడ్‌కి ఒకరు, హార్ట్ ప్రాబ్లమ్‌కి ఒకరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి ఒకరు ఉందనుకుందాం. ఉంటే ఏం చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్, డిఫరెంట్ డాక్టర్స్‌కి అప్రోచ్ అవ్వాల్సింది వస్తుందా లేదా? కానీ మీరు వేదాస్ ప్రోపల్స్ తీసుకోవడం వల్ల మీకు హోలిస్టిక్‌గా పని చేయబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ టాప్ టు టో పని చేస్ పని చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ! అవర్ కంపెనీ దీంతో పాటు అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్, మీల్ రిప్లేస్‌మెంట్ ఫర్ ఒబెసిటీ, ప్లస్ బ్లాక్ కాఫీ ఫర్ మెన్స్ ప్రాబ్లమ్స్‌కి పని చేయబోతుంది. అవర్ అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ ఇవి. నెక్స్ట్, విఐపీ ఆఫర్స్. మా వేదామృత్ కంపెనీ ఏం ఆఫర్ ఇస్తుందంటే మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్ టైమ్ ఇన్‌కమ్ సోర్స్, ఫుల్ టైమ్ ఇన్‌కమ్ సోర్స్, సెకండ్ ఇన్‌కమ్ సోర్స్. మా కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ వర్క్ చేసుకోవడానికి మీకి ఆపర్చునిటీ ఇస్తుంది. సెకండ్ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ కూడా ఆపర్చునిటీ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో, వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారో, వీళ్ళు ఆహ్, సెకండ్ సారీ వీళ్ళు పార్ట్ టైమ్ వర్క్ చేసుకుంటారు. ఫుల్ టైమ్ వర్క్ చేసుకోవచ్చు. ఇది మా కంపెనీ మీకు ఆఫర్ ఇస్తుంది. ఓకే. ఎలా చేసుకోవాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రైస్ లిస్ట్.
ఎవరైనా గానీ ఈ బిజినెస్ చేయాలంటే మినిమమ్ స్టార్టప్ కాస్ట్ అనేది ఉంటుందని మీకు చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద మినిమమ్ స్టార్టప్ కాస్ట్ అంటే ఒకసారి చెక్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా గానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 4 యూనిట్స్ అనేవి పర్చేస్ చేయాలి. ఓకే. బిజినెస్ అంటేనే బయింగ్, సెల్లింగ్ అనేది ఉంటుంది కదా మై డియర్ ఫ్రెండ్స్. బయింగ్, సెల్లింగ్‌లో 4 యూనిట్స్ పర్చేస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. 4 యూనిట్స్ పర్చేస్ చేయడం వల్ల ఏమైతుందంటే ఎంఆర్‌పీ రేట్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ వచ్చేసి రూ. 3,333 అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంఆర్‌పీ. డీపీ ప్రైస్ రూ. 2,600కి మన కంపెనీకి ఇస్తుంది. రూ. 3,333కి మనం సేల్ చేసుకుంటాం. అలాగే అవర్ కంపెనీ ఏం చేసిందంటే మా కంపెనీ ఒక ఎవ్రీ ప్రోడక్ట్‌కి 25 పాయింట్స్‌ని అలాట్ చేసింది. ఇది టర్మ్స్ బిజినెస్ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు అర్థం కావాలంటే ఈ 25 పాయింట్స్ అనేది చాలా కీ రోల్ అవుతుంది. చాలా బాగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ ప్రోడక్ట్ 25 పాయింట్స్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మన బిజినెస్ మొత్తం డిపెండ్ అయ్యి ఈ పాయింట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఎంఆర్‌పీ వచ్చేసి 3333. డీపీ ప్రైస్ వచ్చేసి 2600. ఓకే. ఇక మన కంపెనీలో బిజినెస్ టేకప్ చేసి డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకోవడానికి అట్‌లీస్ట్ 4 ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేయాలి. దాని కాస్ట్ ఎంతైతుందంటే ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 13,332 అవుతుంది. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే రూ. 10,400కి ఇస్తుంది. 100 పీవీ అలాట్ చేస్తుంది. ఫస్ట్ ఆర్డర్ బెనిఫిట్ జేయడం వల్ల కంపెనీ మీరు డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకోవడం వల్ల మన కంపెనీ ఏం చేస్తుందంటే మై డియర్ ఫ్రెండ్స్ 4 ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినందుకు ఒక కాంప్లిమెంటరీగా ఒక ప్రొడక్ట్ ఇవ్వబోతుంది మీకు. కాంప్లిమెంటరీ ఎంఆర్‌పీతో కంపేర్ చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ రూ. 16,665 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీకి ఇస్తుంది. ఎంత మై డియర్ ఫ్రెండ్స్? 10,900కి. రూ. 500 అనేది ఫ్రీ ప్రొడక్ట్‌కి పే చేయాల్సింది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. హ్యాండ్లింగ్ చార్జెస్. రూ. 10,900కి 16,665 16,665 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఇవ్వబోతుంది. ఓకే. 9 టైప్స్ ఆఫ్ 9 వేస్ టు ఎర్న్. 9 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఆ 9 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్. రూ. 3,333 లాగా ఎంఆర్‌పీతో మనం కంపేర్ చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం నలుగురికి సేల్ చేసినట్టయితే రూ. 13,332 మనకొస్తాయి. అలాగే కంపెనీకి మనం ఎంత పే చేస్తామంటే మై డియర్ ఫ్రెండ్స్, 2,600 లాగా 4 ప్రోడక్ట్‌లకి రూ. 10,400 మనకి మనం కంపెనీకి పే చేస్తాం. ఏదైతే రిటైల్ ప్రాఫిట్ ఉందో రూ. 7,333 ఇంటూ 4 చూసుకున్నట్టయితే రూ. 2,932 మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాంప్లిమెంటరీగా ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని సేల్ చేసుకున్నట్టయితే రూ. 3,333 మనం సేల్ చేసుకున్నట్టయితే మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఎంత అవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్ రూ. 6,265 వస్తుంది. పెట్టిన 10,900కి రూ. 6,265 వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. విఐపి ఇది ఆహ్, ఇది ఎవ్రీ మంత్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే మంత్‌లో ఎవరైతే ఎక్కువ టర్నోవర్ సేల్స్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద రూ. 25,000 ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సెకండ్ ప్రైజ్ కింద రూ. 12,500 ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ ప్రైజ్ కింద రూ. 6,000 ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే మంత్ సైకిల్‌లో ఎక్కువ సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి ఇది ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ సీలింగ్ గురించి ఇదొకటి మై డియర్ ఫ్రెండ్స్. దాని గురించి ఒకసారి చూద్దాం. ఆహ్, 4 వీక్స్ ఎవరైతే 4 వీక్స్‌లో తన ఐడీలో తన డిస్ట్రిబ్యూటర్ పాయింట్‌లో నుండి తన ఫ్రాంచైజీ నుండి ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఆర్డర్ పెడతారో వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అనేది ఫ్రీగొస్తుంది. దాంతో పాటు 150 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి కూడా మనకి చాలా యూజ్‌ఫుల్ అయితాయి. దాని గురించి మీకు చెప్తాను. ఎవరైతే 4 వీక్స్ మన ఫ్రాంచైజీ నుండి 50 అంటే 2 ప్రొడక్ట్స్ ఎవరైతే ఆర్డర్ పెడతారో 4 వీక్స్‌గా వాళ్ళకి 2 యూనిట్స్ అనేది ఫ్రీగా ఇస్తది. దాంతో పాటు 300 రివార్డ్స్ పాయింట్స్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత 4 వీక్స్ ఎవరైతే 100 పీవీ అంటే 4 ప్రొడక్ట్స్ ఎవ్రీ వీక్ ఆర్డర్ పెడతారో 4 వీక్స్ కంటిన్యూగా వాళ్ళకి 4 ప్రొడక్ట్స్ అనేది ఫ్రీ ఇస్తుంది కాంప్లిమెంటరీగా. అలాగే 6,000 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. 600 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. తర్వాత 4 వీక్స్ ఎవరైతే 200 పీవీ పెడతారో వాళ్ళకి 8 యూనిట్స్ అంటే 8 ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. అలాగే 1,200 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఇంక మనం చూసుకున్నట్టే ఎవ్రీ 1000 రివార్డ్ పాయింట్స్ 1 యూనిట్ ఫర్ కాంప్లిమెంటరీ.
ఒక ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. 1000 పాయింట్స్ ఎవరైతే జనరేట్ చేస్తారో వాళ్ళకి అడిషనల్‌గా కూడా ఒక కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ ఇవ్వబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. యూ గెయిన్ కమ్యూనిటీ బోనస్ బేస్డ్ ఆన్ ద సేల్స్ వాల్యూమ్ అచీవ్డ్ బై యూ అండ్ యువర్ టీమ్. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెప్తున్నాను. కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్ 'బాహుబలి' మూవీ ఎంతమంది చూసారు మై డియర్ ఫ్రెండ్స్? చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేశారా లేదా? షేర్ చేసింటాం. షేర్ చేసే ప్రాసెస్‌లో మనకి రాజమౌళి గారు గాని, ప్రొడ్యూసర్స్ గాని, ప్రభాస్ గారు గాని మనకు అమౌంట్ ఇచ్చారా? నో. యెస్ ఆర్ నో? కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ బిజినెస్‌లో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది యూజ్ చేసి మీరు నలుగురికి చెప్పడం వల్ల ఇక్కడ మన కంపెనీ మీకు కూడా సబ్ బ్రాంచెస్ ఇవ్వబోతుంది. ఆ బ్రాంచెస్ ఏందంటే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 'రిలయన్స్ మార్ట్' ఉంది. ఫ్లోటింగ్ బాగా జరిగింది. దా ఫ్లోటింగ్ బాగా జరిగినప్పుడు క్లోజ్ చేస్తారా? లేదంటే ఎక్స్‌పాన్షన్‌కెళ్తారా? ఓవరాల్‌గా ఎక్స్‌పాన్షన్‌కెళ్తాం. యెస్ ఆర్ నో? ఆన్ థట్ ప్రాసెస్‌లో మై డియర్ ఫ్రెండ్స్ అలాగే మన కంపెనీ కూడా ఏం చేయబోతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏదైతే జరిగిందో బిజినెస్ మంచిగొస్తుంది. రిజల్ట్స్ మంచిగుంది. హెల్త్ కోసం చాలామంది బాధపడుతున్నారు. అలాగే మీరు ఉన్న ప్లేస్‌లో నుండి మీరు కూడా వేరే ప్లేసెస్‌లో బిజినెస్ చేసుకునే అవకాశం మన కంపెనీ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరున్న ప్లేస్‌లో నుండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూల్‌లో ఉన్నారు. కర్నూల్‌లో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, హైదరాబాద్‌లో మీ ఫ్రెండ్స్ బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నారు. అక్కడ కూడా కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఉంది. అలాగే బెంగుళూరులో కూడా మీరు ఓపెన్ చేయాలనుకున్నారు. కానీ బెంగుళూరు అండ్ హైదరాబాద్‌లో మీరు ఎట్ ద సేమ్ టైమ్ మీరు 3 ప్లేసెస్‌లో మీరు ఉండగలరా? ఉండలేరు. యెస్ ఆర్ నో? ఆన్ థట్ ప్రాసెస్‌లో మీరేం జేస్తారు? పార్ట్నర్స్‌ని చూజ్ చేసుకుంటారు. అది ఎలాంటి పార్ట్నర్స్ మై డియర్ ఫ్రెండ్స్? మీరున్నా లేకపోయినా ఆ బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోయే వాళ్ళని చూజ్ చేసుకుంటారు. ఆన్ థట్ ప్రాసెస్‌లో సేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్‌లో కూడా మీరు కమ్యూనిటీ 1 అంటే హైదరాబాద్ అనుకోండి. కమ్యూనిటీ 1 మీ ఫ్రెండ్‌ని ఇన్వైట్ జేశారు. స్టార్టప్ జేపిచ్చారు. అండ్ బెంగుళూరులో గూడా మీ ఫ్రెండ్‌ని స్టార్టప్ జేపిచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తను గూడా 200 గ్రూప్ వాల్యూమ్. జీవీ అంటే గ్రూప్ వాల్యూమ్ మై డియర్ ఫ్రెండ్స్. 200 అంటే 8 ప్రొడక్ట్స్ ఆ వీక్ సేల్ జరిగింది. బెంగుళూరులో గూడా 200 జీబీ సేల్ జరిగింది. మీ అకౌంట్‌లో రూ. 2400 వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. 2400 రూపీస్ మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. సెకండ్ వీక్ 500 గ్రూప్ వాల్యూమ్, 500 గ్రూప్ వాల్యూమ్ టర్నోవర్ జరిగింది. బెంగుళూరు అండ్ హైదరాబాద్‌లో. 6000 రూపీస్ మీ అకౌంట్‌లో పడతాయి. థర్డ్ వీక్ 1000 జరిగింది. మీ అకౌంట్‌లో రూ. 12,000 పడుతుంది. ఫోర్త్ వీక్ 2000 జరిగింది. రూ. 24,000 మీ అకౌంట్‌లో పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీరు చేసినట్టు కాదు ఫ్రెండ్స్. మీరేదైతే ఫ్రాంచైజీస్ ఓపెన్ చేపిచ్చారో బెంగుళూరు అండ్ హైదరాబాద్‌లో దానిలో జరిగిన టర్నోవర్ మీద మీకొస్తున్న ఇన్‌కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇది క్యా మనకి ఎంతవరకు ఈ బిజినెస్ అనేది ఇస్తుందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ 1లో 2200 జరిగింది. కమ్యూనిటీ 2లో టూ ఆహ్, 200 గ్రూప్ వాల్యూమ్ జరిగింది. దీన్ని మ్యాచ్ చేసుకొని రూ. 2400 ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే బిజినెస్ అనిన తర్వాత అప్ అండ్ డౌన్ అనేది కామన్. యెస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ 1 హైదరాబాద్‌లో 2000 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయింది. బెంగుళూరులో 1000 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయింది. ఈ 1000 గ్రూప్ వాల్యూమ్‌ని మ్యాచ్ చేసేసుకొని రూ. 12,000 మన అకౌంట్‌లో ఏస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న 2000 గ్రూప్ వాల్యూలో నుండి 1000 గ్రూప్ వాల్యూ మ్యాచ్ చేసుకున్నందుకు మిగిలిన 1000 గ్రూప్ వాల్యూని నెక్స్ట్ వీక్‌కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే 4000 గ్రూప్ వాల్యూ ఆ వీక్ జనరేట్ అయింది. ప్లస్ లాస్ట్ వీక్‌లో జరిగిన 1000 పాయింట్స్‌ని యాడ్ చేసుకొని 5000 పాయింట్స్‌తో తర్వాత గ్రూప్ 2 కమ్యూనిటీ 2లో 3000 జరిగింది. దీన్ని మ్యాచ్ చేసేసుకొని రూ. 36,000 మీ అకౌంట్‌లో ఇచ్చింది. మిగిలిన 200 గ్రూప్ వాల్యూని నెక్స్ట్ వీక్‌కి క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ మీ ఆర్గనైజేషన్‌లో ఎంతైతే టర్నోవర్ జరుగుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయితుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ప్రైవేట్ సెక్టార్ జాబ్స్‌లో చూసుకున్నట్టయితే మనకేమైతుందంటే ఫ్రెండ్స్ మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. ఆ మంత్లీ టార్గెట్స్ రీచ్ అయ్యి ఇంగా ఎక్కువ చేసినట్టయితే దాన్ని నెక్స్ట్ వీక్‌కి క్యారీ ఫార్వర్డ్ చేయరు. ఆటికే కొలాప్స్ అయితుంది. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ ఎవరైతే కష్టపడి చేస్తుంటారో వాళ్ళ కోసం కూడా నెక్స్ట్ వీక్‌కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అలాగే 21,000 లెఫ్ట్, 21,000 రైట్ మనం జనరేట్ చేసుకున్నట్టే మాక్సిమం పే ఔట్ వచ్చేసి 2.50 లాక్స్
ఎవ్రీ దానికి కూడా సీలింగ్ అనేది అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మా కంపెనీ 2.50 లాక్స్ అనేది మీకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికైనా సీలింగ్ అవసరమే. అలాగే 2.50 లాక్స్ మనం ఎవ్రీ వీక్ ఇవ్వబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో కూడా ర్యాంక్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ర్యాంక్స్ అనేవి. ఆ ర్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ర్యాంక్స్ గురించి బ్రిలియంట్ బిగినర్ అని 100 పాయింట్స్ మ్యాచ్ చేసుకుంటే బ్రిలియంట్ బిగినర్ అనే ర్యాంక్ ఇస్తుంది. పిల్లర్ ఆఫ్ వేదాంబృత్, చాంపియన్, ఎంవి, మోస్ట్ వాల్యుబుల్ లీడర్ అవార్డ్, వేదాం వేద మార్షల్, మాస్టర్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ మార్షల్. ఇలా ఈ ర్యాంక్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. బ్రిలియంట్ బిగినర్ మీన్స్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. బ్రిలియంట్ బిగినర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు స్టార్ట్అప్ చేసిన తర్వాత ఇద్దరిని స్టార్టప్ చేపియడమే. 2 ఫ్రాంచైజీస్ ఓపెన్ చేపియడం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 2 ఫ్రాంచైజీ ఓపెన్ చేపించడం వల్ల ఏమైతుందంటే మీకు బెనిఫిట్. మీరు స్టార్ట్ చేసిన తర్వాత ప్లస్ 1 వీక్‌లో, 2 వీక్స్‌లో గాని మీరు ఇది చేసినట్టయితే కార్పొరేట్ మీటింగ్‌కి మీరు అచీవ్ అయితారు. నేను ముందరే చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్‌లో మీకు ట్రైనింగ్, మీ పర్సనల్ డెవలప్‌మెంట్ కోసం ట్రైనింగ్స్ ఉంటాయని. ఈ ఈ ట్రైనింగ్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇంకో విషయం, ఇంకో ర్యాంక్ మై డియర్ ఫ్రెండ్స్. పిల్లర్ ఆఫ్ వేదామృత్. పిల్లర్ ఆఫ్ వేదామృత్‌లో మీరు లెఫ్ట్ 300, రైట్ 300 ఇలా చేయడం వల్ల మీకేమైతుందంటే 3 వీక్స్ మీరు జాయిన్ అయిన వీక్ ప్లస్ 3 వీక్స్‌లో మీరు చేసినట్టయితే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆర్‌టిపి వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ 6,000 నుండి 8,000 రూపీస్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. 5 స్టార్ అకామిడేషన్‌లో మీకు ఆర్‌టిపి అనేది ఇస్తారు. ది క్వాలిటీ ఛాంపియన్ రివార్డ్ ఛాంపియన్ అనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. 700 పీఎం మ్యాచ్ చేస్తే. తర్వాత స్టార్ట్ ఫాస్ట్, స్టే ఫోకస్డ్, ఫినిష్ స్ట్రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. దాని గురించి చెప్తాను. ఆహ్, ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ర్యాంక్స్ 21,000 రూపీస్, 21,21,000 జీవీ అని మీరు మ్యాచ్ చేసుకుంటే అదొకటి ర్యాంక్ అచీవ్ అవుతారు. 4,200 గ్రూప్ వాల్యూ మ్యాచ్ చేసుకుంటే ఒక ర్యాంక్ అచీవ్ అవుతారు. 6,300 పాయింట్స్ మీరు మ్యాచ్ చేసుకుంటే మాస్టర్ ఆఫ్ మార్షల్ అనే ర్యాంక్ అచీవ్ అవుతారు. తర్వాత మన కంపెనీ ఏం చేసిందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 7th ర్యాంక్ నుండి గార్డెన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అనేది ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దాని గురించి చెప్తాను మీకు. ఇక్కడ ఏమైతుందంటే ఫ్రెండ్స్, ఈ ర్యాంక్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో దీనికి ఏం లేదు ఫ్రెండ్స్. 1000 గ్రూప్ వాల్యూ, సారీ 10,000 గ్రూప్ వాల్యూ మీరు మ్యాచ్ చేసినట్టయితే మీకు గార్డియన్ ఎడ్యుకేషన్ ర్యాంక్ అనేది ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ర్యాంక్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎవ్రీ వీక్ మీకు 1000 రూపీస్ మీ వ్యాలెట్‌లో వేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలా మీకు ఏమైతుందంటే వేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 వీక్స్ మీ అకౌంట్‌లో పడింది. పడిన తర్వాత 15,000 రూపీస్ అయినాయి. ఓకే. అయిన తర్వాత మీరు పిల్లల ఫీజు కట్టాలి. కాలేజ్ ఫీజు మీ పిల్లలది కట్టాలి. సో, మా కంపెనీ ఏం చేసిందంటే దాంతో పాటు 15,000 రూపీస్‌తో పాటు 25,000 రూపీస్ కూడా మీకి క్రెడిట్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. 25,000 రూపీస్ ముందుగానే మీకి ఇవ్వబోతుంది. 15,000 ప్లస్ 25,000 ఈక్వల్స్ టు 40,000 రూపీస్ మీకి ఇవ్వబోతుంది మీ పిల్లల ఫీజు కోసం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద గ్రేట్ మూవ్‌మెంట్. బికాస్ ఆఫ్ ఆహ్, మనం చేస్తున్న ప్రాసెస్‌లో మన పిల్లలకు కూడా ఇలాంటి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వన్ సెకండ్. వీఐపీ ర్యాంక్స్. ఇది అఫీషియల్ ర్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్. చెప్పాను కదా! గార్డియన్ ర్యాంక్ నుండి మనకు అఫీషియల్ ర్యాంక్స్ ఉంటాయి. తర్వాత గోల్డెన్ ర్యాంక్ ఇక్కడ 21,000 పీవీ మ్యాచ్ చేసుకున్నట్టయితే గోల్డెన్ ర్యాంక్ ఇస్తారు. 21,000 పీవీ గ్రూప్ వాల్యూ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఈ బిజినెస్ నుండి ఎవరైతే 2.5 లాక్స్ రూపీస్ ఎర్న్ చేస్తారో వాళ్ళకి గోల్డెన్ ర్యాంక్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ గోల్డెన్ ర్యాంక్స్ ప్లాటినం ర్యాంక్, నెక్స్ట్ ఎమరాల్డ్ ర్యాంక్, డైమండ్, ప్లాటినం డైమండ్, బ్లాక్ డైమండ్, కోహినూరు ఇలా ఈ ర్యాంక్స్ అచీవ్ అవ్వడం వల్ల ఏమైతుందంటే ఫ్యామిలీ రాయల్టీ అనేది ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే గోల్డెన్ స్టార్ ర్యాంక్ అచీవ్ అవుతారో వాళ్ళకి ఎవ్రీ వీక్ 5,000 రూపీస్ మన నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకిస్తుంది. దట్ ఈస్ ఎ గ్రేట్ మూవ్‌మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే మనం కార్పొరేట్ సెక్టార్‌లో మనం పని చేస్తామో, ప్రైవేట్ జాబ్స్‌లో మనం చేస్తున్నామో, మనం చేస్తున్న ప్రాసెస్‌లో మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా పైసలొస్తాయా ఫ్రెండ్స్? రావు. కానీ ఇక్కడ మీరు కష్టపడడం వల్ల ఒకటే కష్టం 9 రకాలుగా ఆదాయం తీసుకోవచ్చు. యెస్ ఆర్ నో? అందులో ఫ్యామిలీ రాయల్టీ ఇక్కడ మీరు ముందర చూసుకున్నట్టయితే గార్డెన్ ర్యాంక్‌లో మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం కంపెనీ అనేది 25,000 రూపీస్ క్రెడిట్ ఇస్తుంది. ఇక్కడ మీరు గోల్డెన్ స్టార్ ర్యాంక్ అచీవ్ అవ్వడం వల్ల ఎవ్రీ వీక్ 5,000 రూపీస్ మీ ఫ్యామిలీకి, మీ కోఅప్లికెంట్‌కి, మీ 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 వైఫ్‌కి ఇవ్వబోతుంది.
ఎస్ ఆర్ నో? దట్ ఈస్ గ్రేట్. ప్లాటినం స్టార్ ఇలా 10,000 రూపీస్, ఎమరాల్డ్ 15,000, డైమండ్ 20,000, ప్లాటినం డైమండ్ 25,000 రూపీస్, బ్లాక్ డైమండ్ 30,000, కోహినూర్ 40,000. ఇవన్నీ మంత్లీ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ వీక్ ఇచ్చేవి రాయల్టీ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. తర్వాత స్పెషల్ రివార్డ్స్ బోనస్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది మనకి కంపెనీ ఇవ్వబోతుంది గోల్డెన్ స్టార్ నుండి. ఓకే. 7 ర్యాంక్స్ ఉంటాయి అఫీషియల్‌వి. ఆ 7 ర్యాంక్స్ 7 డిఫరెంట్ కంట్రీస్‌కి తీసుకొని వెళ్ళబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. వీక్లీ మాక్సిమం కమ్యూనిటీ బోనస్ రిటైలింగ్ ఇన్ యువర్ టీమ్. ఎవరైతే 21,000 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ చేస్తారో బోత్ ఆర్గనైజేషన్‌లో మీకి మాక్సిమం పేవర్డ్ 2,50,000 రూపీస్ మీకి ఇవ్వబోతుంది. Place your first order and start retailing now. Weekly closing. Week starts Tuesday, weeks end Monday. Payout on Wednesday. My dear friends, okay, clear? What are you waiting for? Get started with the entrepreneurship journey today. Log into www.vedamru.com. Know your customer. Okay. మిమ్మల్ని ఎవరైతే విండో చేశారో మా వాళ్ళకి ఒకసారి అప్రోచ్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ మూమెంట్ ఆఫ్ డిసిషన్ యువర్ డెస్టినీ షేప్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఈ ఈ క్షణాల్లో మీరు తీసుకోబోయే నిర్ణయమే మీ జీవితాన్ని మార్చబోతుంది. ఓకే. ఇలాంటి వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ మై డియర్ ఫ్రెండ్స్ మీకి ఇస్తుంది. మీకు కూడా ఇలాంటి ఏమైనా క్లారిఫికేషన్ ఈ బిజినెస్ గురించి కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు మీరు. ఓకే. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.